యోబు 13వ అధ్యాయము. ఇదిగో నా కన్ను ఇదంతయు చూచెను, నా చెవి దాని విని గ్రహించి ఉన్నది. మీకు తెలిసినది నాకును తెలిసే ఉన్నది. నేను మీకంటే తక్కువ జ్ఞానం గలవాడను కాను. నేను సర్వశక్తుడగు దేవునితో మాట్లాడగోరుచున్నాను, దేవునితోనే వాదింపగోరుచున్నాను. మీరైతే అబద్ధములు కనిపించేవారు, మీరందరూ పనికి మాలిన వైద్యులు. మీరు కేవలం మౌనముగా నుండుట మేలు, అది మీకు జ్ఞానమని ఎంచబడును. దయచేసి నా వాదము వినుడి, నేను ఆడు వ్యాజ్యము నాలకించుడి. దేవుని పక్షముగా మీరు అన్యాయ వాదన చేదురా? ఆయన పక్షముగా మీరు మోసములు పలుకుదురా? ఆయన ఎడల మీరు పక్షపాతము చూపుదురా? దేవుని పక్షమున మీరు వాదింతురా? ఆయన మిమ్మును పరిశోధించుట మీకు క్షేమమా? లేక ఒకడు నరులను మోసము చేయనట్లు మీరు ఆయనను మోసము చేయుదురా? మీరు రహస్యముగా పక్షపాతము చూపిన ఎడల నిత్యముగా ఆయన మిమ్మును గద్దించను. ఆయన ప్రభావము మిమ్మును భయపెట్టదా? ఆయన భయము మీ మీదికి రాదా? మీ హెచ్చరిక మాటలు బూడిద సామెతలు, మీ వాదములు మంటి వాదములు. నేను మాట్లాడేదను, నా జోలికి రాక మౌనులై ఉండుడి. నా మీదికి వచ్చున్నది ఏదో అది వచ్చునుగాక. నేనెందుకు నా ప్రాణమును ఎరగా చేసుకొనను గాని ప్రాణమునకు తెగించి మాట్లాడేదను. ఇదిగో ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరచును. ఇది నాకు రక్షణార్థమైన దగును. భక్తిహీనుడు ఆయన సన్నిధికి తెగింపడు. నా వాంగ్మూలమును శ్రద్ధగా ఆలకించుచుండి నా ప్రమాణ వాక్యమును మీ చెవులలో చొరనీయుడి. ఆలోచించుడి, నేను నా వ్యాజ్యమును సరిచేసుకొని ఉన్నాను. నేను నిర్దోషిగా కనబడుదునని నాకు తెలియను. నాతో వ్యాజ్యమాడ చూచువాడెవడు? ఎవడైనా నుండిన ఎడల నేను నోరు మూసుకొని ప్రాణము విడిచెదను. ఈ 2 పనులు మాత్రము నాకు చేయకము, అప్పుడు నేను నీకు విముఖుడనై ఉండను. నీ చెయ్యి నా మీద నుండి తొలగింపము, నీ భయము నన్ను బెదరింపనీయకము. అప్పుడు నీవు పిలిచిన ఎడల నేను నీకుత్తరం ఇచ్చేదను, నేను పలికెదను, నీవు నా ఉత్తరమిమ్ము. నా దోషములెన్ని, నా పాపములెన్ని, నా అతిక్రమమును నా పాపమును నాకు తెలియజేయము. నీవేలా నీ ముఖమును మరుగు చేసుకుంటివి? నన్నేల నీకు పగవానిగా ఎంచుచున్నావు? ఇటు అటు కొట్టుకొని పోచున్న ఆకును నీవు వేధించెదవా? ఎండిపోయిన చెత్తను తరుముదువా? నీవు నాకు కఠినమైన శిక్ష విధించి ఉన్నావు. నా బాల్యకాలపు పాపములను నాకు స్వాస్థ్యంగా నీవు విధించి ఉన్నావు. బొండలలో నా కాళ్ళు బిగించి ఉన్నావు. నా ప్రవర్తన అంతయు నీవు కనిపెట్టుచున్నావు. నా అరికాళ్ళ చుట్టూ గిరిగీసి ఉన్నావు. మురిగి క్షీణించుచున్న వాని చుట్టూ, చిమ్మట కొట్టిన వస్త్రం వంటి వాని చుట్టూ గిరిగీసి వానిని కనిపెట్టుచున్నావు. యోబు 14వ అధ్యాయం. స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధనందు. పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును. నీడ కనబడకపోవునట్లు వాడు నిలువక పారిపోవును. అట్టి వాని మీద నీవు కనుదృష్టి ఉంచి ఉన్నావు. తీర్పు నొందుటకై నన్ను నీ ఎదుటికి రప్పించి ఉన్నావు. పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు! అలాగున ఎవడనూ పుట్టనేరడు. నరుల ఆయుష్కాలం పరిమితి కలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసేయున్నది. మించజాలని వయ పరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు. కూలివారి వలె తమకు నియమింపబడిన పనిని వారు ముగించు వరకు వారు విశ్రమము నొందునట్లు వారి వైపు చూడక యుండుము.
వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చుననియు దానికి లేత కొమ్మను వేయుననియు నమ్మకము కలదు. దాని వేరు భూమిలో పాతదై పోయినను దాని అడుగు మొద్దు మంటిలో చీకిపోయినను నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును, లేత మొక్క వలె అది కొమ్మలు వేయును. అయితే నరులు మరణమై కదలలేక పడి ఉందరు. నరులు ప్రాణము విడిచిన తర్వాత వారేమైపోవుదరు? తటాక జలములు ఎట్లు ఇంకిపోవునో, నది నీరు ఎట్లు ఎండి హరించిపోవునో అలాగుననే నరులు పండుకొని తిరిగి లేవరు. ఆకాశము గతించిపో వరకు వారు మేలుకొనరు, ఎవరునూ వారిని నిద్ర లేపజాలరు. నీవు పాతాళములో నన్ను దాచిన ఎడల ఎంతో మేలు. నీ కోపము చల్లారు వరకు నన్ను చాటున నుంచిన ఎడల ఎంత మేలు. నాకు ఇంత కాలమని నీవు నియమించిన తర్వాత నన్ను జ్ఞాపకము చేసుకొనవలెనని నేనెంతో కోరుచున్నాను. మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా? అలాగుండిన ఎడల నాకు విడుదల కలుగు వరకు నా యుద్ధ దినములన్నీ నేను కనిపెట్టి ఉందును. అలాగుండిన ఎడల నీవు పిలిచెదవు, నేను నీకు ప్రత్యుత్తరం ఇచ్చేదను. నీ హస్తకృత్యము ఎడల నీకు ఇష్టము కలుగును. అయితే ఇప్పుడు నీవు నా అడుగు జాడలను లెక్కపెట్టుచున్నావు, నా పాపమును సహింపలేకయున్నావు. నా అతిక్రమము సంచిలో ముద్రింపబడి ఉన్నది. నేను చేసిన దోషమును భద్రముగా ఉంచి ఉన్నావు. పర్వతమైనను పడిపోయి నాశనమగును, కొండ అయినను దాని స్థానము తప్పును. జలము రాళ్లను అరగదీయును, దాని ప్రవాహములు భూమి యొక్క ధూళిని కొట్టుకొని పోవును. నీవైతే నరుల ఆశను భంగపరచుచున్నావు, నీవు వారిని ఎల్లప్పుడూ గెలుచుచున్నావు. గనుక వారు గతించిపోవుదురు. నీవు వారికి ముఖ వికారము కలుగజేసి వారిని వెళ్ళగొట్టుచున్నావు. వారి కుమారులు ఒకవేళ ఘనత వహించినను అది వారికి తెలియకపోవును. వారు ఒకవేళ అణగిపోయినను అట్టి గతి వారికి పట్టెనని వారు గ్రహింపకయుందురు. తమ మట్టుకు తామే శరీరమునందు నొప్పి నొందుదురు, తమ మట్టుకు తామే ప్రాణమునందు దుఃఖపడుదురు. యోబు 15వ అధ్యాయము. అప్పుడు తేమానీయుడైన ఎలీఫజు ఇలాగున ప్రత్యుత్తరం ఇచ్చాను, జ్ఞానము గలవాడు నిరర్ధకమైన తెలివితో ప్రత్యుత్తరమియ్యదగునా? తూర్పు గాలితో తన కడుపు నింపుకొనదగునా? వ్యర్థ సంభాషణ చేత వ్యాజ్యమాడదగునా? నిష్ప్రయోజనమైన మాటల చేత వాదింపదగునా? నీవు భయభక్తులను వ్యర్థము చేయుచున్నావు, దేవుని గురించిన ధ్యానమును హీనపరచుచున్నావు. నీ మాటల వలన నీ పాపము తెలియబడుచున్నది. వంచకుల పలుకులు నీవు పలుకుచున్నావు. నేను కాదు, నీ మాటలే నీ దోషమును స్థాపించుచున్నవి. నీ పెదవులే నీ మీద సాక్ష్యము పలుకుచున్నవి. మొదట పుట్టిన పురుషుడు నీవేనా? నీవు పర్వతములకు ముందుగా పుట్టినవాడవా? నీవు దేవుని ఆలోచన సభలో చేరియున్నవాడవా? నీవు మాత్రమే జ్ఞానవంతుడవా? మేము ఎరుగనిది నీవేమో ఎరుగుదువు, మేము గ్రహింపనిది నీవేమి గ్రహింతువు. నెరసిన వెంట్రుకలు గలవారును చాలా వయసు మీరిన పురుషులను మాలో ఉన్నారు. నీ తండ్రి కంటేను వారు చాలా పెద్దవారు. దేవుడు సెలవిచ్చిన ఆదరణ నీకు తేలికగా నున్నదా? ఇట్లు నీతో మృదువుగా పలుకబడిన వాక్యము తేలికగా నున్నదా? నీ హృదయం ఎలా కృంగిపోయెను, నీ కన్నులు ఎలా ఎర్రబారుచున్నవి? దేవుని మీద నీవేలా ఆగ్రహపడుచున్నావు? నీ నోట నుండి అట్టి మాటలేలా రానిచుచున్నావు? శుద్ధుడగుటకు నరుడు ఏ పాటివాడు? నిర్దోషుడగుటకు స్త్రీకి పుట్టినవాడు ఏ పాటివాడు? ఆలోచించుము. ఆయన తన దూతల యందు నమ్మిక ఉంచాడు. ఆకాశ వైశాల్యము ఆయన దృష్టికి పవిత్రము కాదు. అట్లుండగా హేయుడును చెడిన వాడును నీళ్లు త్రాగునట్లు దుష్క్రియలు చేయవాడును మరి అపవిత్రుడు కదా.
నా మాట ఆలకింపము. నీకు తెలియజేతును, నేను చూచిన దానిని నీకు వివరించేదను. జ్ఞానులు తమ పితరుల యొద్ద నేర్చుకొని మరుగు చేయక చెప్పిన బోధను నీకు తెలిపేదను. అన్యులతో సహవాసము చేయక తాము స్వాస్థ్యముగా పొందిన దేశములో నివసించిన జ్ఞానులు చెప్పిన బోధను నీకు తెలిపేదను. తన జీవితకాలమంతయు దుష్టుడు బాధనందును, హింసకునికి ఏర్పడిన సంవత్సరములన్నీ వాడు బాధనందును. భీకరమైన ధ్వనులు వాని చెవులలో బడును. క్షేమకాలమున పాడు చేయవారు వాని మీదికి వచ్చేదను. తాను చీకటిలో తిరిగి వచ్చేదనని వాడు నమ్మడు. వాడు ఖడ్గమునకు ఏర్పరచబడినవాడు. అబ్బా, ఆహారం ఎక్కడ దొరుకునని దాని కొరకు తిరుగులాడును. అంధకార దినము సమీపించుచున్నదని వారికి తెలియను. శ్రమయు వేదనయు వారిని బెదిరించును. యుద్ధము చేయుటకు సిద్ధపడిన రాజు శత్రువుని పట్టుకున్నట్లు అవి వారిని పట్టుకొనును. వాడు దేవుని మీదకి చేయి చాపును. సర్వశక్తుడగు వారిని ధిక్కరించి మాట్లాడును. మూర్ఖుడై ఆయనను మార్కొనును. తన కేడెముల గుబకలతో ఆయన మీదకి పరుగెత్తెను. వాని ముఖము కురువు పట్టి ఉన్నది. వాని చురుపక్కల పైని కురువు కండలు పెరిగి ఉన్నవి. అటివారు పాడైన పట్టణములలో నివసించుదురు. ఎవడను నివసింపకూడని ఇళ్లలో దిబ్బలు కావలసి ఉన్న ఇళ్లలో నివసించెదరు. కావున వారు భాగ్యవంతులు కాకపోదురు. వారు ఆస్తి నిలువబడదు. వారి సస్య సంపద పంట బరువై నేలకు వంగదు. వారు చీకటిని తప్పించుకొనరు. అగ్ని జ్వాల వారి లేత కొమ్మలను దహించును. దేవుని నోటి ఊపిరి చేత వారు నాశనమగుదురు. వారు మాయను నమ్ముకొనకుందురు గాక. వారు మోసపోయిన వారు మాయయే వారికి ఫలమగును. వారి కాలము రాకముందే అది జరుగును. అప్పుడే వారి కొమ్మ వాడిపోవును. ద్రాక్ష చెట్టు పిందెలు రాల్చునట్టు ఆయన వారిని రాల్చును. ఒలివ చెట్టు పువ్వులు రాల్చునట్లు ఆయన వారిని కాల్చును. భక్తిహీనుల కుటుంబము నిసంతువ వగును. లంచగొండుల గుడారములను అగ్ని కాల్చివేయును. వారు దుష్కార్యములను గర్భమున ధరించి పాపము కందువారి కడుపున కపటము పుట్టెను. యోబు 16వ అధ్యాయము. అందుకు యోబు ఇలాగున ప్రత్యుత్తరం ఇచ్చెను. ఇచ్చి మాటలు అనేకములు నేను విని ఉన్నాను. మీరందరూ బాధకే కర్తలు గాని ఆదరణకు కర్తలు కారు. ఈ మాటలు, ఈ గాలి మాటలు ముగిసిపోయేనా? నీకేమి బాధ కలుగుట చేత నాకు ఉత్తరం ఇచ్చుచున్నావు? నా స్థితిలో మీరుండిన ఎడల నేనును మీ వలె మాట్లాడవచ్చును. నేనును మీ మీద మాటలు కల్పింపవచ్చును. మీ వైపు చూచి నా తల ఆడింపవచ్చును. అయినను నేను నా నోటి మాటలతో మిమ్మును బలపరచుదును. నా పెదవుల మాటలు మిమ్మును ఓదార్చి ఆదరించను. నేను మాట్లాడినను నా దుఃఖము చల్లారదు. నేను ఊరకుండినను నాకేమి ఉపశమనము కలుగును? ఇప్పుడు ఆయన నాకు ఆయాసము కలుగజేసి ఉన్నాడు. నా బంధువర్గమంతయు నీవు పాడు చేస్తున్నావు. నా దేహమంతయు నీవు పట్టుకొని ఉన్నావు. ఇది కూడా నా మీద సాక్ష్యముగా నున్నది. నా క్షీణత ముఖాముఖిగా సాక్ష్యమిచ్చుచున్నది. ఆయన తన కోపము చేత నా మీద పడి నన్ను చీల్చాను. ఆయన నా మీద పండ్లు కొరుకుచుండెను. నాకు శత్రువై నా మీద తన కన్నులు ఎర్రజేసెను. జనులు నా మీద తమ నోరు తెరతురు. నన్ను తిట్టి చెంప మీద కొట్టుదురు. వారు ఏకీభవించి నా మీద గుంపు కూడుదురు. దేవుడు నన్ను దుర్మార్గులకు అప్పగించి ఉన్నాడు. భక్తిహీనుల వశమున నన్ను ఉంచి ఉన్నాడు. నేను నెమ్మదిగా నుండిని, అయితే ఆయన నన్ను ముక్కలు చెక్కలు చేసి ఉన్నాడు. మెడ పట్టుకొని విదలించి నన్ను తుత్తనీయులుగా చేసి ఉన్నాడు. తనకు నన్ను గురిదెబ్బగా నిలిపి ఉన్నాడు. ఆయన బాణములు నన్ను చుట్టుకొనుచున్నవి.
కనికరము లేక నా తుండ్లను పొడిచెను, నా పైత్యరసమును నేలను పారబోసెను. కన్నము మీద కన్నము వేసి ఆయన నన్ను విరగగొట్టెను. పరుగులెత్తి సూర్యుని వలె నా మీద పడెను. నా చర్మము మీద నేను గోనె పట్ట కూర్చుకొంటిని, నా కొమ్మును ధూళితో మురికి చేసితివి. నా చేత బలాత్కారము జరుగుక పోయినను, నా ప్రార్థన యథార్థంగా నుండినను, ఏడుపు చేత నా ముఖము ఎర్రబడి ఉన్నది, నా కనురెప్పల మీద మరణాంధకారము నిలుచుచున్నది. భూమి నా రక్తమును కప్పివేయకము, నా మరకు విరామము కలుగకుండునుగాక. ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు పరలోకములో నున్నాడు, నా పక్షముగా సాక్ష్యము పలుకువాడు పరమందున్నాడు. నా స్నేహితులు నన్ను ఎగతాళి చేయుచున్నారు. నరుని విషయమై ఒకడు దేవునితో వ్యాజ్యమాడవలెననియు, నరపుత్రుని విషయమై వాని స్నేహితులతో వ్యాజ్యమాడవలెననియు కోరి నేను దేవుని తట్టు దృష్టి ఉంచి కన్నీళ్లు ప్రవాహముగా వెడుచుచున్నాను. కొద్ది సంవత్సరములు గతించిన తర్వాత తిరిగి రాని మార్గమున నేను వెళ్ళుదును.